చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తర్వాత అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి అయ్యే పరిస్థితి కూడా లేదు, ఉండదు. దానికోసం ఒక మాటలో చెప్పాలంటే జీరో నుంచి స్టార్ట్ చేశాం. జీరో కూడా కాదు, మైనస్ నుంచి స్టార్ట్ చేశాం. ఇప్పుడు 2 సంవత్సరాలైంది. మనం నవ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఒక దీక్ష, ఒక మహాసంకల్పం, అనునిత్యం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి దానిపైన నేను నిరంతరం ఆలోచిస్తున్నాను. ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటికీ అందరూ కూడా ఒకప్పుడు నేను చేసిన అభివృద్ధి చూసి హైదరాబాద్ అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఒక రాష్ట్రం ఉంది, కొత్తగా వచ్చింది అని కూడా గుర్తించే పరిస్థితులు లేరు. నన్ను చూడంగానే హైదరాబాద్తో రిలేట్ చేస్తున్నారు. ఎక్కడ మాట్లాడితే హైదరాబాద్ బాగుంది ఈ మాట్లాడుతున్నారు తప్ప ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ఉందని ఇప్పుడిప్పుడే ఒక గుర్తింపు తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇటీవల కాలంలో నేను ఏ దేశానికి పోయినా ముందు బ్రాండ్ ఒకటి ప్రమోట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, ఎక్కడున్నాం, ఇది ఒక పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశం, వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇటీవల కాలంలో బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి కర్ణాటక, లేకుంటే తెలంగాణ, ఢిల్లీ పక్కనుండే యూపీ, అదే మరి హర్యానా, ఇవన్నీ మనం చూసినప్పుడు దానికి దీటుగా మనం డెలివరీ చేయడమే కాకుండా, పనులు చేయడమే కాకుండా మనం కూడా ప్రమోట్ చేసి తప్ప 10 మందికి గుర్తొచ్చే విధంగా అవకాశాలన్నీ చెప్తే తప్ప ఇది జరగదు. అదే మరిగా నేను సింగపూర్తో ఫస్ట్ టైం వెళ్ళడం, జపాన్ వెళ్ళడం, ఇంకా కొన్ని దేశాలు తిరిగిన తర్వాత మనకుండే అవకాశాలు, ఇక్కడుండే మనకుండే పాజిటివ్ థింగ్స్ అన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఇంత మునుపు ఒకసారి నేను చైనాకి వెళ్ళాను, మళ్ళీ రెండోసారి చైనాకి వెళ్ళాను. ఇప్పుడే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా వెళ్ళాను. దావోస్లో మీటింగ్ 2 సార్లు వెళ్ళాను. ఈసారి దావోస్ మీటింగ్ చైనాలో జరిగింది. డియాంజిన్లో ఈ మీటింగ్ జరిగింది. దీనికి కూడా వెళ్ళి అక్కడ కూడా పారిశ్రామికవేత్తల్ని కలవడం జరిగింది. మొత్తం 5 రోజులు ఉన్నాను. 5 రోజుల్లో ఒకటి, ఈరోజు మనం చూస్తే చైనా కంపెనీలు 500 కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. ఇటీవల కాలంలో చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దానికి కారణం చైనాలో ఒక పద్ధతి ప్రకారం మీరు చూస్తే రిఫార్మ్స్ మనకంటే ఒక 13 సంవత్సరాల కంటే ముందు వచ్చింది. అక్కడుండే సిస్టమ్స్ వల్ల గవర్నమెంట్ దగ్గరనే ల్యాండ్ ఉంటుంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగలుగుతారు. గవర్నమెంట్ పెట్టిన తర్వాత ఎక్కడికక్కడ ఏది తీసుకున్న ఒక మెగా స్కేల్లో పెద్ద ప్రాజెక్టులు తీసుకున్నారు. రోడ్లు కానీ, హై స్పీడ్ ట్రైన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఇవన్నీ పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. అందుకే చైనా ఎప్పుడు కూడా స్పీడ్, స్కిల్, స్కేల్ దీనికి మారుపేరు. ఆ విధంగా ఈరోజు అనుకుంటే అది టకటక చేసేసే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను కూడా చైనాను కూడా మనం ఇన్వాల్వ్ చేస్తే, రెండోది మన దగ్గరుండే పెట్టుబడిదారులు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఈ రెండు కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నాను. పోయినసారి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో ఉండే పెట్టుబడులు మన రాష్ట్రానికి తేవడమే కాకుండా మన రాష్ట్రంలో ఉండే తెలుగు వారిని ఆంటర్ప్రెన్యూర్స్గా, పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాను. అందుకే సెకండ్ జనరేషన్ రిఫార్మ్ అందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ వచ్చారు. అది మీరు ఏదైనా తీసుకోవచ్చు కావాలంటే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్, లేకపోతే ఫార్మా, ఇలాంటి అన్ని కంపెనీల్లో పెద్ద ఎత్తున వచ్చారు. సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. వాళ్ళందరినీ అవినీతిలో ట్రాప్ చేయడం,
పెట్టుబడులు పెట్టించడం, తర్వాత కేసులు వచ్చిన తర్వాత వీళ్ళతో కూడా వాళ్ళు కూడా జైలుకు పోవడం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే పెట్టుబడిదారులు అంటే ఒక చులకన భావం. వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళని నమ్మలేము. న్యూస్ టైంలో టేక్ ఏ స్మాల్ బ్రేక్.